షేక్ సైదా గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో జనసేన పార్టీ నుంచి సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, ఏం చెప్తారు సాగర్ గారు? మీరు విన్నారు ఏదైతే విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి అంశాలు. గతంలో కూడా నేను వ్యవసాయం చేసుకున్నాడని రావడం, ముఖ్యంగా ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి నాకేం సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు ఒక అంశం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మనసులో నేను లేను, ఏదో గొప్పగా మాట్లాడే ప్రయత్నం సాయిరెడ్డి చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా జీవితాన్ని ప్రారంభించినటువంటి సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా, ఆత్మీయుడుగా, అనుంగుడుగా అనుబంధం వేసుకుని ఒక జగన్మోహన్ రెడ్డి ఇతను కలిపి అనేక డొల్ల కంపెనీలు సృష్టించి ఆనాటి రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోపిడీకి మూలకారకుడు ఈ చార్టెడ్ అకౌంట్ అయినటువంటి విజయసాయిరెడ్డి ఈవేళ చిలక పలుకులు పలుకుతున్నాడు, నంగనాచిలాగా మాట్లాడుతున్నాడు. నేను మోసపోయాను, నేను హర్ట్ అయ్యాను, నాకు అక్కడ గౌరవం లేదు అన్నాడు. అది కట్ చేస్తే 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చినట్టనే వాళ్ళిద్దరూ కౌగులించుకుని ముద్దులాడుకున్నటువంటి సంఘటన ఇప్పటికీ మనకు గుర్తుంది. ఏ విధంగా ఆ రోజు నుండి అతను అధికారం వచ్చాక ఒక పక్క ఢిల్లీలో, ఒక పక్క రాష్ట్రంలో, మరో పక్క జగన్ ఇంట్లో రాజకీయాన్ని తిప్పాడో, ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా వెళ్ళి అక్కడ వేలాది ఎకరాల భూముల్ని కబ్జా చేశాడు. ఈ చరిత్ర అంతా కూడా ప్రజలు ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. అతను మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అడుగు అందరికీ కళ్ళ ముందు ఇప్పటికీ కట్టినట్టుగా కనపడుతున్నాయి. ఇప్పుడేదో మీ ఇద్దరం విడాకులు పుచ్చుకున్నాం, వేరు కాపురం పెట్టుకుంటున్నాం, నేను వ్యవసాయం చేసుకుంటాను, లేకపోతే నేను పొలం దున్నుకుంటాను అని పతివ్రత కౌరులు మాట్లాడితే చట్టాలు ఊరుకుంటాయండి? ఒక్క విచారణకే, ఒక్క నోటీస్కే వైరాగ్యం ప్రదర్శిస్తే నమ్ముతారండి? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ప్రజలు పిచ్చోళ్ళ చెవిలో పూలు పెట్టుకుంటారా? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఏదో అవతార పురుషుడు లేకపోతే ప్రవక్త అని రకరకాలుగా భాష్యాలు చెప్పినటువంటి భాష్యకారుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది, కోటరీని బద్దలు కొట్టుకుంటూ వస్తే బాగుపడతాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి బాగుపడాలని కోరుకుంటున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నది కానీ, లేకపోతే ఈయన ప్రవర్తన కానీ ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఇందులో క్లారిటీ ఉంది, ఎంతవరకు నిజం అనేది కూడా మనం ఇక్కడ కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒకేసారి ఆ దొంగ ఏదో 4 వానలు కురిస్తే నత్త నాంచారయ్యిందని ఒక సామెత ఉంది. ఆ విధంగా ఈయన ఎప్పుడు ఇలా మారిపోయాడు, ఈయనకి ఎందుకు ఇంత పరివర్తన వచ్చింది, దేనివల్ల వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం జరిగింది? అవమానం జరిగిందా, లేదా కోటరీ వల్ల నువ్వు అలిగావా? ఇది క్లారిటీ సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ రోజుకి ఇస్తే ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు చచ్చిపోయినట్టుగా ఈయన కూడా ఏదైనా అయిపోతాడని భయం ఏమన్నా ఉందేమో అండి. ఈయనకు నిజంగా దమ్ముంటే షర్మిల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడనేది పబ్లిక్ గా చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా దోపిడీ చేశాడనేది పబ్లిక్ గా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా వంచిస్తాడనేది పబ్లిక్ గా చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి ఆవిష్కరించగలిగితే, అతను చెప్పగలిగితే ఇతను కొద్దిగా నిజంగా ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అని చెప్పి ప్రజలు నమ్ముతారు. అంతేగాని నటించేస్తే సార్ మొన్నటికి మొన్న వరకు బాగానే ఉన్నారు, ఢిల్లీలో కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్దాం అనుకున్నారు, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత వెంటనే రాజీనామా చేస్తున్నాను, రాజ్యసభకు రాజీనామా చేస్తా, లేదంటే పదవికి ఏదైతే దీనికి సంబంధించి పార్టీకి రాజీనామా చేస్తా. ఇదంతా కూడా డ్రామా అండి, ఎవరు నమ్మట్లేదు. ఇది మళ్ళీ జనాల్ని బురుడీ కొట్టించడానికి
ఢిల్లీలో ఒక రకమైనటువంటి అవకాశం సంపాదించుకోవడానికి, ఇతను జాతీయ స్థాయిలో ఎవరికో దగ్గర అవడానికి వేసేటటువంటి ట్రిక్లు ఇవన్నీ, టక్కు టమారు విద్యలు, గజకర్ణ గోకర్ణ టక్కు టమారు విద్యలు ప్రదర్శిస్తున్నాడు. ఒక మాయలు పకీర్ అండి ఇతను. ఈ ఎన్ని షేడ్స్ అంటే ఇతనిలో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటే, ఏదో సినిమాలో ఎంఎస్ నారాయణ అంటాడు చాలా షేడ్స్ ఉన్నాయి నాలో, చూపిస్తాను చూస్తావా అంటాడు మహేష్ బాబుతో. అలా ఇతనిలో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి, షేడ్స్ ఉన్నాయి, రకరకాలుగా ఈయన మాట్లాడతాడు.